చేద్దాం. ప్రియులారా, ఒక అడవిలో ఎప్పుడు కూడా చెట్లు నరకటానికి వెళ్తూ ఉండేవారు ఒకరిద్దరు. చెట్లు నరుగుతూ ఉంటుండగా చాలా పెద్ద చెట్లు, అదే వారికి ఆదాయం, వారి జీవనోపాధి. చెట్లు నరుగుతూ ఉంటుంటే ఒకడేమో పొద్దునుండి సాయంత్రం దాకా కొడుతున్నాడు, ఒక చెట్టు కూడా పూర్తి అవ్వలేదు. కానీ ఒక కుర్రోడు మాత్రము ఆయనతో పాటు ఇంకొకడు అప్పుడప్పుడు కూర్చునేవాడు, చెట్టు కింద అలసట తీర్చుకునేవాడు, భోజనం టయాన్ని వెళ్ళి భోజనం చేసి కాసేపు కూర్చునేవాడు. ఎలాగూ కూర్చున్న ఆ వ్యక్తి ఆ రోజు 6 చెట్లు కొట్టాడట. కనుక పొద్దునుండి సాయంత్రం దాకా కొట్టేవాడేమో ఒక చెట్టు కూడా కొట్టలేకపోయాడట. మరి అప్పుడప్పుడు కూర్చొని అప్పుడప్పుడు రెస్ట్ తీసుకొని కొట్టినోడు మాత్రము ఎన్ని చెట్లు కొట్టాడనంటే 6 చెట్లు కొట్టాడట. ఆఖరుని అడిగాడట ఒక చెట్టు కొట్టేవాడు, ఏమండి నేను పొద్దునుంచి ఏకదాటిగా కొంచెం కూడా రెస్ట్ తీసుకోకుండా కొట్టాను, అయినా నేను ఒక చెట్టు కూడా కొట్టలేకపోయాను, మరి మీరు 6 చెట్లు ఎలా కొట్టారండి, కొట్టగలిగారండి అని అంటే ఆయన చెప్పాడట. నేను కూర్చుంటున్న సమయంలో ఏదో ఖాళీగా కూర్చున్నాను అనుకుంటున్నావా? కాదు, నా గొడ్డలకి ఏం చేస్తున్నానంటే పొదును పెట్టుకుంటున్నాను అన్నాడట. కాబట్టి ఆ పొదును పెట్టుకుంటున్న దాన్ని బట్టి, ఆ గొడ్డలు సాఫీగా తెగటాన్ని బట్టి నేను 6 చెట్లు కొట్టగలిగాను అని చెప్పాడు. ఈ రోజుల్లో మనము కూడా ఎంతో అభివృద్ధి చెందాలని ప్రయత్నాలు చెందుతూ ఉన్నాం. ఎన్నో ప్రయత్నాలు, ఆలోచనలో ఇది కాదు అది కాదు ఇదని మనం చేస్తుంటున్నప్పుడు అభివృద్ధి చెందాలని అంటే మనము కూడా ఏకదాటిగా బాదుడు అన్నట్టుగా కాకుండా కొంచెంసేపు కూర్చోవాలి. కూర్చొని ఏం పెట్టాలి? పొదును పెట్టాలి. ఎక్కడ కూర్చోవాలి అని అంటే దేవుని సన్నిధానంలో కూర్చోవాలి. దేవుని సన్నిధానంలో కూర్చుంటే నేను మన శ్రీల కూడికలో చెప్పాను, ఒక మొక్క లేకపోతే ఒక చెట్టు నిలబడాలంటే ఆ చెట్టుకి ఒక కర్ర కడతారు. ఆ కర్ర కట్టినప్పుడు గాలి విసిరినా లేకపోతే ఏమైనా తుఫాను వచ్చినా ఆ చెట్టు వంగినా కానీ మళ్ళీ ఏమవుతుంది? తిరిగి. ఎందుకంటే దానికి ఏముందని అంటే కర్ర సపోర్ట్. మన అభివృద్ధికి సపోర్టు పడిపోకుండా, జారిపోకుండా, మనము చెడిపోకుండా, మనం నష్టపోకుండా ఉండాలంటే సపోర్ట్ ఒకటి ఉండాలి. ఏంటి ఆ సపోర్ట్ అని అంటే ప్రార్థనే. మనము ప్రార్థన సన్నిధిలో ప్రార్థనలో కూర్చోకోకుండా, ఆయన సన్నిధానానికి సమయం ఇవ్వకోకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎదుగుతాం, కానీ ఒక రోజున మన నష్టంలోనికి రావటానికి అనుకూలత ఉంది. కాబట్టి అది ఎరిగిన మనం ఏం చేయాలని అంటే దేవుని సహాయం పొందటానికి ఆయన సన్నిధానంలో మనం కూర్చో ఉండాలి. ఆ సత్యాన్ని ఎరిగిన వారు కనుక ప్రతి సంవత్సరము ఎంత ఖర్చైనా, ఎంత భారమైనా, ఎంత కష్టమైనా మనందరం పిలిపించుకొని ఈ ప్రార్థన కోడికలు పెట్టుకుంటాం. ఈ కుటుంబానికి ఆశ్రదం. ప్రతి సంవత్సరం ఏటా ఇలా పెట్టుకోవడం ద్వారా వారి కుటుంబంలో సంవత్సరం కూడా నూతన కార్యాలు, ఏదో ఒక కార్యం, ఏదో ఒక అద్భుతాన్ని దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. అందుకే వాక్యంలో ఎలా రాయబడుతుంది, యెహోవా అంటే రుచి చూచి తెలుసుకోవాలి. ఆ రుచి చూస్తేనే దాని అందం తెలుస్తుంది, దాని రుచి ఏంటో తెలుస్తుంది, దాని పద్ధతి తెలుస్తుంది. దేవునిలో ఉన్న ఆ రుచి ఏంటో వారు ఎరిగి ఉన్నారు కనుక, ఈ ప్రార్థనలు పెట్టుకుంటూ వాళ్ళు వచ్చిన ఆశ్రదం ఏంటో వారు ఎరిగి ఉన్నారు కనుక వారి జీవితాల్లో దేవుడు అద్భుతాలని చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు కొన్ని మాటలు దేవుని వాక్యంలో నుండి మీకు జ్ఞాపకం చేస్తానండి. నేను చెప్పాలనుకున్న వర్తమానం ఏంటనంటే, దేవుడు నీతిమంతుల కొరకు కలగజేసిన ఆశ్రదాలు ఏంటో ఒక 4-5 మాటలు మీకు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. బైబిల్ వాక్యం చెప్తా ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. మరి నీతిమంతులు లేనప్పుడు నీతిమంతులు ఉన్నారు, వారిని ఆశీర్వదిస్తాడని మనం ఎలా చెప్పగలం అని అంటే, నీతిమంతులు లేరటండి. నీతిమంతులు అవ్వటానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారట. అందుకే ఎస్సీ అంటాడు, మీ నీతి క్రియలు, మీ నీతి కార్యములు నా ఎదుట ఎలా ఉన్నాయనంటే మురుకు గుడ్డల వలె ఉన్నాయన్నాడట. నీతి కార్యాలంటే ఆ ప్రియులు చాలామందికి ఎదవరాలకు బట్టలు పెట్టడం, లేకపోతే అన్నదానాలు చేయటం, లేకపోతే ఏమేమో దానాలు చేస్తారు. కానీ ఎన్ని దానాలు చేసినా అవన్నీ దేవుని ఎదుట ఎలా ఉన్నాయన్నట్టు మురుకు గుడ్లుగా ఉన్నాయంట. మరి నీతిమంతుడు అవ్వాలంటే ఏం చేయాలి? నీతివంతుడు ఎవరవుతారు నీతివంతులు అని అంటే, రోమిలకు రాసిన పత్రికలో యేసు ప్రభువారు తన దాసుడు ద్వారా బయలుపరిచిన మాటను మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు నీతివంతులం అవుతాం అని అంటే చూడండి, రోమిలకు రాసిన పత్రికను 3వ అధ్యాయం అండి, 3వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువురమ్మా. అది యేసు క్రీస్తునందలి విశ్వాసం మూలనదై నమ్మువారందరికీ దేవుని నీతి అయి ఉన్నది.
ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందకలేకపోతున్నారు. నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగాని ఏమైపోయామంట నీతిమంతులమని తీర్చబడుచున్నాం. చాలరమ్మ. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు రోమిలో ఉన్న సంఘాన్ని తెలియపరుస్తున్నాడు. నీతిమంతులు ఒక్కరు లేరు, అందరూ పాపం చేసిన వారమే. ఒక మాటలో చెప్పాలంటే ప్రియులారా, రాత్రి చెప్పాను ఏంటనంటే, దేవుని వాక్యంలో దావీదు అంటాడు 51వ కీర్తనలో, నేను పాపంలో పుట్టాను పాపంలో. అంటే మన జన్మకర్మ పాపులమే. పాపం ద్వారా వచ్చిన జీతము మరణం. నీతిమంతుడు ఒక్కడో లేడు, నీతి ద్వారా వచ్చినది నిత్యజీవం. మరి నీతిమంతుడు ఒక్కడో లేడు, మరి ఎలా నీతిమంతులం అవుతాం అని అంటే, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన నీతిమంతుడిగా జీవించి అద్భుత కార్యాలు చేసి ఆయన మానవుల పాప పరిహద్దము కొరకు సిలువేయబడి రక్తము కారి చనిపోయి తిరిగి లేచిన ప్రభువునందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఏమవుతామంటే అండి నీతిమంతులం అవుతాం. యేసు ప్రభువారు పాత నిబంధనలోకి వెళ్తే ప్రధాన యాజకుడు అంటే మన యేసు ప్రభు. యాజకులు ఉన్నారండి, ప్రధాన యాజకులు ఉన్నారండి. ప్రధాన యాజకులు వీరికి వారికి తేడా ఏంటంటే, ప్రధాన యాజకులు దేవాలయంలో 3వ భాగమైన అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళగలరు. కాబట్టి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళగలిగిన వాడిగా ఉన్నాడు యేసు ప్రభు. ఆయన నమ్మిన పిల్లలు కూడా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళగలవారు గారుగా అయ్యారు. ఎందుకనంటే ఆయన ప్రధాన యాజకుడు. ఆయన నమ్మం కనుక ఆయన పిల్లలమయ్యాం కనుక మనమును యాజకులం అయ్యామాట. కాబట్టి ఆయన నీతిమంతుడు. ఆయన నమ్మటాన్ని బట్టి మనం కూడా ఏమయ్యాం నీతివంతులం అయ్యాం. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనల్ని కూడా దేవుడు ఏం చేశాడు అని అంటే పరిశుద్ధుడిగానే చేశాడు. ఈ నీతిమంతులకు కలిగిన ఆశీర్వాదాలు ఏంటనంటే వారిని దేవుడు నీతివంతులుగా పరిశుద్ధులుగా చేశాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. తీయొద్దులే అండి, మొదటి యోహాను రాసిన పత్రికలు 1వ అధ్యాయంలో ఏమంటాడంటే, నీతిమంతుడైన ఉత్తరవాది మనకు ఉన్నాడు కనుక మనం ఏమైనా ఒకసారి తప్పుదనం చేశామనుకోండి, ఆయన మనల్ని ఏం చేస్తాడనంటే ఆ ఉత్తరవాది అయిన దేవుని దగ్గర మన క్షమాపణ అడుగుతూ ఆయన మనల్ని నీతిమంతులుగా దేవుడు అందుకని పదే చేయకూడదు. కాబట్టి ఉత్తరవాది అయిన దేవుడు మనకున్నాడు అనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. మనము ఆయన నమ్మటాన్ని బట్టి నీతిమంతులమయ్యాం, ఆయన నమ్మటాన్ని బట్టి పరిశుద్ధులమయ్యాం. అసలు నీతి అంటే ఏంటి అనంటే మంచి క్రియలు చేయటం. నీతి అంటే ఏంటి? పరిశుద్ధులుగా ఉండటం. నీతి అంటే ఏంటి? యథార్థంగా ఉండటం. నీతి అంటే ఏంటి? ప్రియులారా, మనం యేసు ప్రభువు నమ్మి ఆయన వల్ల జీవించటమే నీతి. ఒక మాట ఇంక కొత్త వారు ఎవరైనా ఉన్నారేమో, ఒకవేళ బయట వారు కూడా వింటున్నారు కాబట్టి నేను వారికి అనుకూలంగా చెప్తున్నాను. ఇంతకాలము అపనమ్మకంలో పాపంలో నువ్వు జీవించి ఉన్నావు గనక నువ్వు నీతివంతుడు కాదు. ఇప్పుడైనా ఇదిగో నేను జీవించింది నీతి క్రియలు కాదు, నేను యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతాను మారావా, నువ్వు ఇక్కడి నుంచి ఏమవుతావనంటే నీతిమంతుడు అవుతావు. అప్పుడు నీతిమంతుడు కలిగిన ఆశీర్వాదాలు ఏంటో ఒక్కొక్కటి మీకు చూపిస్తాను. చూడండి, మొదటి మాట ప్రియులారా, కీర్తన గ్రంథము 92వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదామండి. నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె వారు ఏమేస్తారట? నీతిమంతులు లేరు కానీ లేరు అసలే. వారు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన నీతిమంతులు అవుతారు. ఆ నీతిమంతులు ఎలాగవుతారనంటే ఖర్జూరపు వృక్షం వల్ల ఏమేస్తారట అండి? పువ్వు వేస్తారు. ఖర్జూరపు చెట్టు అండి, నేను మస్కట్లో చూశానండి, సేమ్ ఎలా ఉంటుందంటే ఈత చెట్లు అని ఉంటుంది. ఈ ఖర్జూరపు చెట్టు అండి అది ఆకాశంలో నిదానంగా ఎదుగుతుందండి. ఆ ఖర్జూరపు చెట్టు అండి చాలా విలువగా చూస్తారు వారు. చాలా మీరండి మనిషిని గుద్దితే అంత యాక్సిడెంట్ అవుతే అంత ప్రమాదం ఉంటుంది కానండి, అక్కడ ఖర్జూరపు చెట్టుని కనుక ఎవడైనా కొట్టాడా, దాన్ని ఎవరైనా గుద్దారా అంటే, గుద్దటం అంటే రోడ్డు పక్కలనే ఉంటాయండి, చాలా అందంగా పెంచుతారు. దాన్ని ఎవరైనా మోటార్ సైకిల్తో కానీ కారుతో కానీ గుద్దారా, వాడి మీద జీవితకాలం ఇంకా ఆడికి బేలు ఉండదన్నమాట. కాబట్టి ప్రియులారా, అంత శ్రేష్టంగా దాన్ని విలువైన దానిగా పెంచుతారు. ఆ చెట్టుకున్న లక్షణం ఏంటంటే రోజుకి ఏమేస్తుంది అని అంటే మువ్వు వేస్తుందట. 2 ఆకులేసి ఊరుకోదు,
2 ఆకులు వేసి ఎండిపోయి అది ఆగిపోదట, రోజు రోజుకి మువ్వు వేస్తుందట. అదంటండి కాపు ఇస్తుందట, విస్తారమైన పంట ఇస్తుందండి. ఖర్జూరపు చెట్టు కాసినంత కాపు మళ్ళీ ఏ చెట్టు కాయదంటండి. కానీ అంత కాపు కాసే చెట్టును పోలుస్తా అంటున్నాడు. నా యందు విశ్వాసం ఉంచేవారిని నేను ఎలా చేస్తానంటే ఖర్జూరపు చెట్టు వలె చేస్తాను. ప్రియులారా, ఈరోజు ఆయన విశ్వాసం ఉంచటాన్ని బట్టి ఖర్జూరపు చెట్టు రోజు రోజుకి మువ్వు వేసినట్టుగా, రోజు రోజుకి మంచి ఫలభరితమైన ఫలాలు ఇచ్చినట్టుగా ఆయన విశ్వాసం ఉంచిన వారిని దేవుడు నానాటికి ఏం చేస్తాడనంటే అభివృద్ధి పరుస్తూనే ఉంటాడు. దాన్ని అభివృద్ధిని ఆపాలని ప్రయత్నం చేసిన, లేకపోతే దాన్ని నష్టపరచాలని ప్రయత్నం చేసిన వారి వల్ల కాదు. ఎందుకనంటే ఇదిగో నీతిమంతులంట ఖర్జూరపు చెట్టు వాళ్ళు ఏమవుతారనంటే నానాటికి ఏమేస్తారటండి, మువ్వు వేసి కాయలు కాసి ఫలభరితమైన వారిగా దేవుడు చేస్తారు. కాబట్టి ప్రియులారా, ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నీతిమంతులంటే దేవుని మందిరానికి వెళుతూ, ఆయన సన్నిధానానికి వెళుతూ, ఆయన ఆరాధనలో పాలుపంపులు పొందుతూ, నియమాలు కూటాల్లో పాలుపంపులు పొందుతూ ఎవరైతే ఉంటారో వారు నానాటికి ఏమేస్తారు, మువ్వు వేస్తారు. ప్రియులారా, ఆరాధన కంటే నియమాలు కూటాలు చాలా ప్రాముఖ్యం. నియమాలు కూటాలు అంటే అండి, భక్తులు ఎప్పుడు వస్తారు తెలుసా? అసలేం భక్తులు అంటే ఎవరు చెప్పనా? నియమాలు కూటాలకు వచ్చిన వాళ్ళు. నియమాలు అంటే మధ్యలో బుధవారం, శుక్రవారాలు, శనివారాలు జరిగితే చూస్తారా, అవి ఏ కూటాలు? నియమాలు. ఆదివారం అందరూ వెళ్తారు, అది అందరిది. కానీ ప్రాముఖ్యమైన నిజమైన భక్తులు, నీతివంతులు ఏం చేయాలని అంటే నియమాలు కూటాలకి వెళ్ళాలి. నియమాలు కూటాలకి వెళ్ళిన వారు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు, అంగలారుస్తారు. వారు అక్కడ దేవుని మాటలు వింటారు. ఆరాధనలో ప్రియులారా ఎలా ఉండాలి, ఎలా దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్తాం. కానీ నియమాల కూటాల్లో ఏం చెప్తామంటే మనుషులు ఎలా బతకాలి, ఏం చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా చేస్తూ వస్తుంది, ఎలా మనము చేయాలి, ఇవన్నీ నియమాల కూటాల్లో చెప్తాం. ఈ నియమాల కూటాల్లో ఉన్నవాడు దైవభక్తి నేర్చుకుంటారు. దైవభక్తి నేర్చుకున్నవారు నానాటికి ఏమేస్తారట, మువ్వు వేస్తారు. ఒకటి, నీతిమంతులు ఖర్జూరపు చెట్టు వలె ఏం చేస్తారట అండి, మువ్వు వేస్తారు. ఒకటి. 2 కీర్తన గ్రంథంలోనే మనం చూస్తే అండి ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తానండి. కీర్తన గ్రంథంలో మనం ఆలోచిస్తే కనుక 34వ కీర్తన 17వ వచనాన్ని చూడండి. 34వ కీర్తన 17వ వచనం. నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఏం చేస్తాడటండి, ఆలకించు. కాబట్టి ఇక్కడ వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గల వారికి యెహోవా అంటే సమీపంగా ఉంటాడు. నలిగిన మనసు గల వారికి ఆయన వారిని ఏం చేస్తాడటండి, రక్షిస్తాడు. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని ఏం చేస్తాడట. కాబట్టి ప్రియులారా, నీతిమంతులు పెట్టిన మొర దేవుడు ఏం చేస్తాడటండి, ఆలకిస్తాడట. వారి మొరను దేవుడు వింటాడు. అందుకే యోహాను సువార్తలు ఏమంటాడనంటే పాపుల మనవి ఆయన ఆలకించడం. చూస్తారా ఆ మాట, దొరుకుతుందా? యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో ఆ మాట ఉంటుందండి. ఏమనంటే నీతిమంతుల ప్రార్థన దేవుడు పాపుల ప్రార్థన దేవుడు వినడటండి. కాబట్టి ఎవరు ప్రార్థన వింటాడు అని చూస్తే నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడట. వారి చెవుల వైపు ఆయన చెవులు, వారి ప్రార్థన వైపు ఆయన చెవులు ఆలకిస్తాయి అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. గుడ్డివాడు స్వస్థత పొందిన ఆ సందర్భంలో ప్రభు చెప్తాడు. కాబట్టి ప్రియులారా, ఒక గుడ్డివాడు స్వస్థత పొందుతారండి. స్వస్థత పొందిన తర్వాత ఆ వ్యక్తిని బట్టి చెప్తున్న మాట ఏంటనంటే నీతిమంతుల అమ్మ దొరికితే చూద్దాం, లేదు పాపుల మనవి ఆయన ఆలకించడు. అమ్మ దొరికిందిరా అమ్మ. 9వ అధ్యాయం, యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం చదవరమ్మా. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చెప్పున జరిగించిన ఎడల ఆయన వారి మనవిని. దేవుడు ఎవరు ప్రార్థన వింటాడు అని అంటే పాపుల ప్రార్థన దేవుడు వినడట.
ఎవరు ప్రార్థన వింటాడనంటే నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఒక్కోసారి వారికి కూడా కష్టాలు వస్తాయంట, బైబిల్ చెప్తా ఉంది. కానీ వారు ఆపదలన్నిటిలో నుండి దేవుడు ఏం చేస్తాడట అండి? తప్పిస్తాడట. దేవుడు తప్పిస్తాడట. దేవుడు తప్పించగల సమర్థుడని విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. నీతిమంతులకి ఆపదల రాక మానవు కానీ వారు యెహోవాకు మొర్రపెట్టగా వారి కష్టకాలమందు యెహోవా వారికి సహాయకుడిగా ఉంటాడట, వారిని ఆశీర్వదిస్తాడట. కాబట్టి నీతిమంతులు ప్రార్థన చేయగా దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలని అంటే ఆయన సన్నిధానంలో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను ఎలా అంటున్నాను మిమ్మల్ని ఏంటంటే, మనం చేసేసి వెళ్ళిపోతాం కానండి, ఆ ప్రార్థన అంటే తరతరాలు అలాగే ఉంటుందట. ఒకవేళ ఉదాహరణకి మా అమ్మగారు మా అబ్బాయిని దీవించిన ఆయన ప్రార్థన చేసి చనిపోయింది అనుకోండి, కొంతకాలంకి ఎప్పటికైనా చనిపోతాం కదా. చనిపోయిన తర్వాత ఆ ప్రార్థన మాత్రం అలాగే ఉంటుంది. రేపొద్దున్న నీ పిల్లలకు తరతరాలుగా ఉండాలంటే నువ్వు బతుకుండగానే ఏం చేయాలి? ఎప్పటికైనా చచ్చిపోతాం, ఎవరైనా, అందరం చచ్చిపోతాం. ప్రియులారా, నేను చెబుతున్న మాట ఏంటంటే, ఈరోజు చేసిన ఈ ప్రార్థన తరతరాలు ఏమై ఉంటుంది? నిలిచి. అది బైబిల్లో చదువుతాం. ఎలాగంటే ప్రియులారా, దానియేలు దినాలలో చేసిన ప్రార్థన అండి. దానియేలు సొలొమోను ఎలా ప్రార్థన చేస్తాడు? అయ్యా, నీ దేవాలయము తట్టు తిరిగినప్పుడు మేము చేసిన ప్రార్థన, మేము నీ వైపు తిరిగినప్పుడు మేము చేసిన ప్రార్థన ఆలకించి మా పాపములు క్షమించి మమ్మల్ని స్వస్థపరిచి మా దేశాన్ని బాగు చేయంటే అలాగే అని అన్నాడు. దేవుడు ఎవరికి ఇచ్చాడు మాట? సొలొమోనుకి ఇచ్చాడు. సొలొమోనుకి ఇచ్చిన మాట దానియేలు దినాలలో కూడా, ఆయనకి ఎన్నో సంవత్సరాలు కనుక. దానియేలు ఎవరు? సొలొమోను ఎవరు? సొలొమోనుకు దావీదు తెలియదు, దావీదు సొలొమోనుకు తెలియదు. కానీ ఆ బైబిల్లో రాయబడిన మాట పట్టుకొని దానియేలు ప్రార్థన చేశాడు. ఒకరోజు కిటికీ తలుపులు తెరిచి యెరూషలేము తట్టు తిరిగి, దేవాలయం తట్టు తిరిగి, అయ్యా నువ్వు అప్పుడు మా రాజుగారైన మా పితరుడైన సొలొమోనుకు వాగ్దానం చేసామేమనంటే, మాకు కష్టం వచ్చినాడు నీ దేవాలయం తట్టు తిరిగి ప్రార్థన చేస్తే మా ప్రార్థన ఆలకించి ఆ కష్టం నుండి తప్పిస్తారన్నావు కదా. కాబట్టి ఆ మాటను బట్టి ఇప్పుడు మమ్మల్ని తప్పించిన ఆయన ప్రార్థన చేయగా దానియేలు దినాలలో దేవుడు వారిని తప్పించాడు. దేవునికి స్తోత్రం చెప్తామండి. ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, సొలొమోను చేసిన ప్రార్థన దానియేలు వరకు దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? నేటి వరకు, దానియేలు వరకు కాదు, నేటికి కూడా దేవుడు దేవాలయము తట్టు యెరూషలేము తట్టు తిరిగి చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తారు. ఏడుపులు గోడ అని అప్పుడప్పుడు ఫోటోలు వస్తూ ఉంటాయి. ఏడుపులు గోడ అని యూట్యూబ్లో మీరు చూస్తే తెలుస్తుంది. ఏడుపులు గోడ అంటే ఏంటంటే సొలొమోను కట్టించిన దేవాలయం. ఆ రోజు సొలొమోను ఇక్కడుండి ఎవరితో ప్రార్థన చేస్తారు వారు ప్రార్థన ఆలకిస్తానని, అయ్యా ఎవరు ప్రార్థన చేస్తారో వారు ప్రార్థన ఆలకించిన ఆయన అని ఆ రోజు తీసుకున్న వాగ్దానం నేటికి దేవుడు ఏం చేస్తున్నాడు? అదే చెప్తున్నాను. ఈరోజు మనం చేసిన ప్రార్థన నేటికి మనం పోయినా కానీ ఆ ప్రార్థన ఏమవుతూ ఉండాలి? ఇప్పుడు నోవహు గారు లేకపోయినా ఆయన చేసిన ప్రార్థన మమ్మల్ని కాపాడుతూ ఉంది. ఆయన చేసిన ప్రార్థన మమ్మల్ని నడిపిస్తూ ఉంది. మా అమ్మగారు చేసిన ప్రార్థన ఇప్పుడు నడిపిస్తుంది, రాబోయే తరంలో కూడా నడిపించగల సమర్థత ఉంది అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. కాబట్టి నీతిమంతులు ప్రార్థన చేయగా యెహోవా ఏం చేస్తాడటండి? ఆలకిస్తాడు. ఒకటి రెండు. ఇంకొక మాట చెప్తున్నాను, మనం లేకపోతే మనకు పిల్లల కొరకు మొరపెట్టే వాళ్ళు ఎవరున్నారు? మన కొరకు ఎవరు మొరపెట్టరు. కాబట్టి మన పిల్లల కొరకు మనమే ఏం చేయాలి? మొరపెట్టాలి అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. ఇంకో మాట చదువుతాను చూడండి. కీర్తన గ్రంథం 112వ కీర్తన, 112వ కీర్తన ఈ అధ్యాయంలో 112వ కీర్తనలో మీ మాట చదవండి. 2వ వచనం నుండి, వారి సంతత వారు భూమి మీద యథార్థవంతు వరుసు వారు దీవించబడదురు. కలిమియు సంపదయు వారి వెంట ఉండును, వారి నీతి నిత్యము ఏమవుతుందట. అమ్మ చూడండి, నీతిమంతుల గురించి చెప్తున్నాడు మాట. ఏమనంటే నీతిమంతులు వారి ఇంట దేవుడు అంటండి కలిమియు సంపదయు వారి ఇంట ఉంటుందట. ఎవరింటికాడ? నీతిమంతుల ఇంటికాడ దేవుడు అంటండి కలిమి అంటే ఏంటి? లోట కాదు, సమృద్ధియు, తర్వాత సంపద, తర్వాత వారి ఇంటగాడ ఉంటుందట. చదువుదాం చూడండి. ఒకవేళ ఆ నీతిమంతులకి ఒక్కొక్కసారి కష్టం వచ్చినా బాధ వచ్చినా వారి విషయంలో దేవుడంట ఏం చేస్తాడట? యథార్థవంతులకు చీకటిలో ఏం పుడుతుందట అండి? వెలుగు పుడుతుందట. అపాయంలో కష్టములో దేవుడు ఒక మార్గాన్ని
చూపిస్తాడట. ఒక తలంపును దేవుడు దయచేస్తానని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, కనుక వారింట సంపద ఉంటుంది అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ఈరోజు మనము కూడా దేవుని సన్నిధానంలో మనం ఉంటుండగా ఆయన నీతిమంతులుగా మనం జీవిస్తూ ఉంటుంటే మన ఇంటికాడ దేవుడు కలిమియు సంపదను దయచేస్తాడంటే ఒక్కొక్కసారి కష్టం వచ్చినాను దేవుడు ఆ కష్టంలోనే మనకు చీకట్లోనే ఏం కలుగు చేస్తాడటండి? వెలుగును కలుగు చేస్తాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రియులారా, ఒకసారి ఒక చిన్న పిల్ల ఇలాగే వర్షాలు లేవంటే ఒక సంవత్సరం వర్షాలు లేకపోతే ఒక కొండ మీదకి చేరి అందరం అక్కడ ప్రార్థన చేద్దామని అందరూ వెళ్ళారు. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ అక్కడ కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేద్దామని కొండ ఎక్కి ప్రార్థన చేద్దామని అందరూ వెళ్తుంటే అందరూ వెళ్ళిపోయారు. ఒక చిన్నపిల్ల మాత్రం వస్తా గొడుగులో సంకలో గొడుగెట్టుకుని వచ్చిందండి. ఆమె ఏం పెట్టుకుంది? గొడుగెట్టుకుంటే వాళ్ళందరూ పక్క నవ్వారు. ఏటే కురదానా పిల్లదానా, అసలు వర్షాలు లేక బాధపడుతుంటుంటే నువ్వేమో ఏమట్టుకుని వచ్చావు? గొడుగెత్తుకుని వచ్చావు అంటే బుద్ధి ఉందేంటే అని అంటే అప్పుడు ఆ పిల్ల అందంట, ఆంటీ ఇదిగో మనము ఇక్కడికి వచ్చింది ఎందుకు? దేని కొరకు ప్రార్థన చేయటానికి వచ్చాం? వర్షం. దేవుడు ఉన్నాడు గనక ఆయన మన ప్రార్థన వింటాడు గనక మనం ప్రార్థన ముగించిన ఆవిడకి ఆమె ఆవిడకి ఏం గుర్తుంది? వర్షం వస్తుంది కాబట్టి వెళ్ళినప్పుడు తడిసిపోకుండా ఉంటాను గొడుగేసుకొచ్చాను అందాన్ని. కనుక ఆ చిన్నదానికి చూడండి ఆ విశ్వాసం. ఈరోజు ప్రియులారా, పెద్దవారికి లేని విశ్వాసం చిన్నదానికి ఉంది. ఈరోజు నేను అంటూ ఉన్నాను, ఎవరో తగినంత విశ్వాసం ఉంచుతారో వారి విషయంలో వారి ఇంట కలిమియు సంపద ఉంటుందండి. ఒక్కొక్కసారి కష్టం వచ్చినాను, ఒకసారి శోధన వచ్చినాను, చిన్న ఇరుకులు వస్తాయి కదా, ఇబ్బందులు వస్తాయి కదా, ఇరుకు వచ్చినాను. ఆ ఇరుకులోనే చీకట్లోనే దేవుడు వెలుగును కలుగు చేస్తాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇంకో మాట చూపిస్తాను చూడండి ప్రియులారా, ఈ మాట చదువుదాం. కీర్తన గ్రంథంలోని 37వ అధ్యాయము 37వ అధ్యాయము ఇక్కడ ఒక 3 మాటలు ఉన్నాయండి. 3 మాటలు చదువుకుందాం. 21వ వచనం చదవండి రమ్మ. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకుందరు, నీతిమంతులు వారు దాక్షిణ్యము కలిగి ఏం చేస్తారట? యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని ఏం చేస్తారట అండి? నేను వివరిస్తాను చూడండి. ఇక్కడ మాట ఏంటంటే, నీతిమంతులు అంటండి వారంట, కొంతమంది భక్తిహీనులు అంటండి అప్పు చేస్తారు కానీ అప్పు తీర్చరాట. అంటే అప్పు తీర్చిన వాళ్ళందరూ ఎవరు చెప్పండి? భక్తిహీనులు. కాబట్టి ఎప్పుడైనా సరే బైబిల్ ఒక మాట ఉంది, అప్పుండి చచ్చిపోయామనుకోండి మనం దేవుని దగ్గరికి వెళ్ళమంట బైబిల్ చెప్తుంది. దేవుని దగ్గరికి వెళ్ళమంట. కానీ మనం బతుకుండగానే అప్పు ఏం చేయాలి? తీర్చేయాలి. ఒక చోట ఏమైనా ఉంటుందని అంటే, మీరు ప్రార్థన విషయంలో తప్ప ఎవరికి మీరు అంటే అప్పు ఉండొద్దు అన్నాడు. అంటే ప్రార్థన తప్ప ఇంకా ఏ విషయంలో మనం ఎవరికి రుణస్తులుగా ఉండదు. అప్పు భక్తిహీనులు అప్పు చేసి తీర్చరట. మనమండి ఎవరి దగ్గర కూడా అప్పు ఉండకూడదు అని వాక్యం చెప్తా ఉంది. ఒకవేళ అప్పు చేసిన నీతివంతుడు ఏం చేస్తాడటండి? తీర్చేస్తాడట. సరే, వారు అంటండి వారు కలిగి ఉన్న దాంట్లోనే కొంతమందికి ఏం చేస్తారట? దాతృత్వం చేస్తారట. అంటే కొంతమందికి సహాయము చేస్తారట. వారు కలిగి ఉన్న దాన్ని బట్టి భోజనం పెట్టడమో లేకపోతే ఎవరికైనా అప్పు ఇవ్వటమో. అమ్మ ఒకప్పుడు అండి అప్పు ఇచ్చేవారు కానండి, ఇప్పుడు రూపాయి కూడా అప్పు ఇస్తలేదు. అంటే మనుషులు అలా తయారైపోయి భయపడిపోతున్నారు. అదో కొంత అనుకోండి, లోకం అలా తయారైపోయింది. ఎందుకనంటే అప్పు ఇవ్వటాలేదు. మొన్న ఒక ఆయన అన్నాడు, ఏమండి ఎవరో ఒక ఆయన శ్రీని గారు చెప్పాడు ఏమనంటే, అప్పు ఇస్తానంటే ఆడు బాగుపడిపోతాడని. ఇప్పుడు కొంత అప్పు ఇచ్చారనుకోండి, 1 లక్ష రూపాయలు 2 లక్షలు, ఒక ఆటో కొనుక్కున్నాడు అనుకోండి. ఆటో కొనుక్కుంటే ఆటో వేసుకుంటూ జీవనోపాధి చేసుకుంటూ అప్పు ఏం చేస్తాడు? తీర్చాడు. వీడికి ఏం మిగిలిపోద్ది? ఆటో మిగిలిపోతావేంటి అని చెప్పి ఇవ్వటం కూడా ఎత్తలేదట. ఏంటది? అప్పు ఇస్తాడు, ఏమైపోతాడు? కానీ నీతిమంతులు అలా చేయరట. నీతిమంతులు అంట దాతృత్వ కోలది ఏం చేస్తారటండి? ఇస్తారట. కాబట్టి ఈరోజు మీతో చెప్తున్నాను. కాబట్టి ఈరోజు ప్రియులారా, నేను సంతోష్ గారి విషయంలో చాలాసార్లు నేను చెప్తా ఉంటాను ఏంటంటే, ఎవరు వచ్చిన వారి ఇంటికి వచ్చిన వాళ్ళని కాదండి, ఏ విషయంలో వచ్చిన వారికి సహాయాన్ని వారు చేస్తారు. ఒకవేళ
భోజనాలు పెట్టాలండి అని వచ్చారు, ఆ విషయంలో సహాయం చేస్తాడు. ఒకవేళ ఏమైనా కావాలండి, అప్పు కావాలన్నట్టు వస్తే సహాయం చేస్తాడు. నేను ఎంతోమందిని చూచాను. ఈరోజు నీతిమంతులు అంటండి, వారు కలిగి ఉన్న దాన్ని బట్టి ఇతరులకు ఏం చేస్తారంటండి, దాతృత్వము చేస్తారు. అదే చూడండి, అదే గ్రంథంలో 37:30 వచ్చిన ముగిస్తానండి, ముగించేస్తాను. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వసించును, వారు నాలుక న్యాయమును ఏం చేస్తుందట అంటే, నీతిమంతుల నోరు ఎప్పుడు ఏం పలుకుతుందంట అండి, జ్ఞానం బోధిస్తుందట, న్యాయాన్ని చెప్తుందట. అంటే నీతిమంతులుగా ఉన్నవారు, ఇప్పుడు పాపులుగా ఉన్నవారు అనుకోండి, ఆడు ఎదరొట్టు చెడిపోవాలని సలహా ఇస్తారు. కానీ నీతిమంతులు అంట ఎదటోడు చెడిపోవాలని ఎప్పుడు కూడా సలహా ఇవ్వరట. వారికి ఏం ఉపదేశం చేస్తారు, మంచి ఉపదేశాన్ని చేస్తారు. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం ఇద్దామండి. అంటే ఇక్కడ ఎవరి గురించో చెప్తే బాగోదని నేను మన మా పెద్దమ్మ అవుతుందని సుబ్బారావు గారు, సిఆర్ గారు, శకమణి గారు, అలా ఆవిడ గారు, కాంతమ్మ గారు, పెద్ద కాంతమ్మ గారు, చిన్న కాంతమ్మ గారు అని ఉండేవారు. లక్ష్మమ్మ గారు, కాంతమ్మ గారు. నేను ఇలా స్కూల్కి వెళ్తూ ఉంటుంటే మరి ఆవిడ ప్రేమ చూడండి, మరి అందరికి అలా చేసేదో లేదో కానీ నాకు అప్పట్లో చిరిగిపోయిన నిక్కర్లు ఉండి, అంటే ప్యాచీలు, 5 రూపాయల ప్యాచీలు, 3 రూపాయల ప్యాచీలు లాగే, అంటే అప్పట్లో అలాగే జరిగాయి కదా. ఇలా దేకేసి వాళ్ళమేమో అక్కడెక్కడ మొత్తం ఇవన్నీ ప్యాచీలు పడిపోతే మా అమ్మ ఏం చేసింది, మిగులుపోయిన లంగా కొట్టుంటే ఆ ప్యాచీకి వేసింది. వాళ్ళు అసలే నల్లలాగి అవుతే, నల్ల నిక్కర అవుతే మా అమ్మ ఎర్ర కొట్టేసుకుంటుంది. అప్పుడు అందరూ ఇలాగ కుట్టువారు అండి. రిక్షా తక్కువ వాళ్ళు కూడా అలాగే వేసుకుని తప్పుకునేవారు, చాలామంది చూసేవారు. కనుక ఎర్రలాగి అనుకోండి, ఏ గుడ్డ దొరికితే ఆ గుడ్డ, పచ్చ గుడ్డ దొరికితే పచ్చద కారణం వేసి కుట్టేసి, తెల్ల గుడ్డ దొరికితే తెల్ల, అలా చేసింది. సరే ఇలా ఉంటుండగా వెళుతున్నప్పుడు వచ్చుతున్నప్పుడు దగ్గర జారిపోతా సగం కిందకే మొత్తం వేసుకుంటూ మనవసరం అన్నట్టుగా ఉండేది. కొంచెం వయసు వచ్చినప్పుడు ఆవిడ కేకేసి ఇలారా బాబా ఇలారా అది కేకేసి ఆ నిక్కర ఇలా పైకి లాగి మొలతాడెట్టి, కనుక ఏం చదువుతున్నావురా, ఎక్కడికి వెళ్తున్నావురా అని అడిగి పంపించేది. నేను అనుకున్నాను, కనుక నీతిమంతులు ఎలా ఉంటారు, ఎలాగంటే ఎదటి వారికి మంచి ఉపదేశాన్ని చేస్తారు. అలా దిగేసుకోకూడదు, లాగి చక్కగా మొలతాడెట్టుకోవాలరా, కనుక చక్కగా చదువుకోవాలరా అని చెప్తా ఉంది. సరే, నేను అంటున్న మాట ఏంటంటే, నీతిమంతులైన మనము ఇతరులను ఏం చేయాలనంటే బాగుపరచాలి. అలా ఉండకూడదు, అలా తాకూడదురా, అలా తిరగకూడదురా, అలా చేయకూడదురా, అలా చూడు ఆ కుటుంబం చూడు ఎలాగ అభివృద్ధి అవుతున్నారు, వీళ్ళు చూడరు ఎలాగ అభివృద్ధి అవుతున్నారు, వాళ్ళు చూడరు ఎలా ఉన్నారో చక్కగా అని వారికి అవగాహన కలిగించడానికి ఏదో ఒక ఉపదేశం మాట చెప్పాలి. అలా ఎవరు చెప్తారో తెలుసా, నీతివంతులే చెప్తారట. అటువంటి నీతివంతులుగా మనం ఉండాలని కోరుకుంటున్నాను. చూడండి, ఈ మాట చెప్పి ప్రార్థన చేస్తానండి. 34వ కీర్తనలో 34వ కీర్తన అండి, 15వ వచనం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, వారి చెవులు వారు మొరలకు. అంటే దేవుని దృష్టి అంటే ఎవరి మీద ఉందంటండి, అంటే దేవుని కను దృష్టి నీతిమంతుల మీద ఉందట. అటు వారు ఎన్నడూ కూడా ఏ అపాయంకు గురి కారు. ఎందుకనంటే దేవుని కను దృష్టి వారి మీద ఉంది, వారు మొర్రల దేవుడు కాదు. కీర్తనలు సామెతలు 11వ అధ్యాయం 28వ వచనంలో ఏమని రాయబడుతుందనంటే, నీతిమంతులంట చిగురాకు వలె రుద్దునందుతారట. ఆ మాట కూడా చదివేండి రమ్మా. నీతిమంతులు చిగురాకు వలె వారు ఏమవుతారట అండి, నీతిమంతులు అంటండి ఖర్జూరపు చెట్టు వల్ల మువ్వు వేస్తారట. మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నాడనంటే, చిగురాకు వలె వారు రుద్ది నందుతారు. చూడండి, ఒక చెట్టు రోజు రోజుకి ఎలా అయితే ఆ చిగురులు వేసుకుంటూ ఎదుగుతుందో, అలా రోజు రోజుకి ఒక్కొక్క అభివృద్ధి, సంవత్సరానికి ఒక అభివృద్ధి, సంవత్సరానికి ఒక దీవెనలుగా దేవుడు వారిని ఆస్వాదిస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. వీళ్ళరా మనము దేవుడండి, నేను ముగిస్తున్నాను, దేవుడండి తాను మనకి వెలుగుతో ఆయన అంగి వేసుకుని పెద్ద వెలుగుతో రావడం. ఆయన ఎలా వస్తాడనంటే, ఆయన కోరుకునేది ఏంటనంటే మన ద్వారానే ప్రజలకు ఆయన గొప్పతనాన్ని తెలియపరచాలని. ఎలా తెలుస్తుంది అనంటే, మనం భక్తులు విశ్వాసముల నుండి ఎదుగుతున్న అభివృద్ధి చెందుతున్న దాన్ని బట్టి ప్రజలు మన వైపుకి చూస్తారు. చూసినప్పుడు మనల్ని బట్టి ఎవరు తెలుసుకోవాలి, దేవుని తెలుసుకోవాలి. మీకు అర్థమయ్యేలా మళ్ళీ చెప్తాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం అవుతామండి. ఒకప్పుడు మాకు ఏమీ ఉండేది కదండి, తినటానికి ఉండేది కదండి,
చచ్చిపోయిన అన్నం కడుక్కుని తిన్న రోజులండి. చాలా కష్టాలు అనుభవించామండి. ఈరోజు మన వటల రాణి దగ్గర అటు వెళ్తూ ఉంటుంటే సుబ్బలక్ష్మి గారు వాళ్ళు మాట్లాడుకుంటూ అంటూ ఉన్నారు, వీడు ఎదిగాక బాగున్నారండి అని అన్నారు. ఎవరు ఎదిగాక అంటే నేను ఎదిగాక బాగుందంట పరిస్థితి, మా పరిస్థితి. సరే నేను అంటే ప్రజలు అభివృద్ధి ఏం చేస్తున్నారు చూస్తున్నారు. చూస్తున్న సమయంలోనే ఎందుకు అభివృద్ధి అయ్యారు అనే ఆలోచన కూడా వస్తుంది. ఎందుకు అయ్యారు అని అంటే యెహోవా వారిని ఏం చేశాడు, వారిని ఆస్వాదించినట్టుగా నన్ను ఆస్వాదిస్తాడని మన అభివృద్ధిని బట్టి వారు ఎక్కడికి వస్తారు, దేవుని. అది దేవుని గొప్పతనం, అది దేవుడు మనుషులను ఆయన వైపుకి ఆకర్షించుకునే విధానం. అది మనమండి అనేక మందికి సాక్షాత్యంగా ఉండాలి, అనేక మందికి దీవెనకరంగా ఉండాలని అంటే నానాటికి రోజు రోజుకి ఏమయ్యాలి, సిగురు మువ్వు వేయాలి, వేసేవారంగా ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉంటున్నానండి. ప్రియులరా, మనము లోకములో మనం ఈ లోక ధన ధాన్యాలు కాదు కానీ దేవుని మీద ఆధారపడదాం. దేవుని సహాయం కోరుకున్నప్పుడు దేవుడే మనల్ని ఏం చేస్తాడంటే అభివృద్ధిలోనికి తీసుకుని వస్తాడనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. ప్రియులరా, అలాగూ దేవునిలో సాగిపోదాం. అటు రీతిగా దేవుడు మనకి సహాయాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియులరా, తలలో ఉంచండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థించండి. అంశాలు ఎప్పుడు మామూలు ప్రార్థన చేసుకుందామండి. ఒక 7గురిగా ప్రార్థన చేద్దాం. ఒక్కొక్క విషయాలు ఎత్తుపడుతూ దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. ఓ శరణ పడుతుందా ప్రార్థన చేసుకుందామండి. ప్రియులారు గమనించండి, మనము మన క్రియలు బట్టి మనం నీతిమంతులము కాదు. దేవుడే తన ఉచిత కృపను బట్టి ఆయన ఇచ్చిన కృప నీతిమంతులుగా తీర్చబడింది. ఆయన నమ్మటాన్ని బట్టి, ఆయన యందు విశ్వాసం ఉంచటాన్ని బట్టి, ఏ రూపాయి చెల్లెక్కర్లేకుండా, ఏమీ మనము ఖర్చు చేయక్కర్లేకుండా కానీ మనలను నీతిమంతులుగా చేశారు. ఆ నీతిమంతుడు కలిగిన ఆశీర్వాదాలు ఏంటనంటే, నీతిమంతుడు ఖర్జూర వృక్షం వాళ్ళు మువ్వు వేస్తారు, చిగురిస్తారు, అభివృద్ధి చెందుతారు. దేవుని కనుదృష్టి వారి మీద ఉంటుంది, వారి ప్రార్థనని ఆలకిస్తాడు అన్నాడు. వారు జ్ఞానోపదేశం చేస్తారట, ఎదటి వారు చెడిపోకుండా జ్ఞానోపదేశాన్ని చేస్తారు. అంత మాత్రమే కాదు ప్రియులారా, వారు ప్రార్థన వైపు దేవుని చెవులు ఉంటాయి. అటుది కానీ దేవుని వాక్యంలో ఎన్నో విషయాలు మనం చూసాం, ఎన్నో సందర్భాలు మనం